తెలంగాణ రోడ్డు రవాణా శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏంటి అంటే, ఈ పెట్రోల్ కష్టాలు ఎందుకు దండగా ఆర్టీసీ ఉండగా అని అంటోంది. నిజమే కదా, గంటల తరబడి క్యూ లైన్లో నుంచొని పెట్రోల్ పోయించుకొని ఆ తర్వాత రోడ్డు మీద అంత ట్రాఫిక్లో ప్రయాణించడం. ఈ కష్టాలన్నీ ఎందుకు? హాయిగా ఆర్టీసీ బస్సు ఎక్కారనుకోండి, సురక్షితంగా తక్కువ డబ్బులకి లైన్లు లేకుండా హాయిగా ప్రయాణించచ్చు కదా అన్నది ఆర్టీసీ భావన. అంతేకాదు, ఆర్టీసీ ప్రయాణికులకి బంపర్ ఆఫర్ ఇస్తోంది. అదేంటంటే, మెట్రో ఏసీ డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ కల్పిస్తోంది. అంతేనా, ఒకవేళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే మీకు 4 లాభాలని చెప్తోంది. ఏంటో చూద్దామా? 1, టైమ్ అండ్ ఫ్యూయల్ సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు క్యూ లైన్ల నుండి ఉపశమనం పొందుతారు. నిజమే, మీరు వెళ్ళి క్యూ లైన్లో నుంచొని పెట్రోల్ పోయించుకొని ఆ తర్వాత ట్రాఫిక్లో పడి వెళ్లేదానికన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆర్టీసీ బస్ తీసుకున్నారనుకోండి, అది టైంకి వెళ్తుంది, సురక్షితంగా వెళ్తుంది. మీరు జస్ట్ అక్కడ టికెట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది, ఫ్యూయల్ సేవ్ అవుతుంది, దేశాభివృద్ధికి అది మలుపు అవుతుంది అని. నిజమే, ఆర్టీసీ బస్ అంటే ఒక్క బస్సులో అంటే ఒక్క వెహికల్లో చాలా మంది ప్రయాణించవచ్చు కాబట్టి ఇబ్బంది ఉండదు, ఫ్యూయల్ కూడా తక్కువ ఉంటుంది. అదే సొంత వాహనాల్లో ప్రయాణించారనుకోండి, మీ వాహనంలో మీరు పెట్రోల్ కొట్టించుకోవాలి, ఇతర వాహనాల్లో ఇతర వాళ్ళు కూడా పెట్రోల్ కొట్టించుకుంటూ ఉండాలి. సో ఇలా ఫ్యూయల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఫ్యూయల్ సేవ్ అయింది అంటే దేశాభివృద్ధికి ఇది మలుపు అంటున్నారు. ఇక మూడోది, పర్యావరణానికి మేలు, కాలుష్య రహితం. అంటే ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. సో ఆర్టీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సెస్ని కనుక వాడితే పర్యావరణానికి మేలు చేసిన వారు అవుతారు. అంటే ఇటు సొంత వెహికల్స్లో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా ఇటు ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు, కాలుష్యానికి కారకులవుతారు. కానీ అదే ఆర్టీసీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులు వాడారనుకోండి, కాలుష్యం లేకుండా మీరు దోహదపడతారని అంటుంది ఆర్టీసీ. ఇక నాలుగోది, డబ్బులు ఆదా, హాయిగా ప్రయాణం. అంటే మీరు ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకున్నారంటే కనీసం లీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలి కదా. ఆ తర్వాత ప్రయాణం అంటే ఇటు ట్రాఫిక్లో పడి వెళ్ళడం. సో సమయం వృధా, డబ్బులు కూడా వృధా. కానీ అదే ఆర్టీసీ బస్సులో కనుక ప్రయాణిస్తే డబ్బులు అంటే ఆర్టీసీ ఛార్జెస్ ఎంత ఉన్నాయో మనకు తెలుసు కదా. సో 15-30 రూపాయల్లో అయిపోతుంది. అలానే సుఖంగా ప్రయాణించవచ్చు, హాయిగా కూర్చొని ప్రయాణించవచ్చు. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవేమో, కానీ అదే చిన్న చిన్న వెహికల్స్ రోడ్డుపైకి రాకుండా ఆర్టీసీ బస్సులకి ఒక వెసులుబాటు కల్పించారు అని అంటే ఆబ్వియస్గా సులభతరంగా చాలా సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. సో క్యూ లైన్లలో నుంచొని పెట్రోల్ పోయించడానికి కష్టాలు పడకుండా, ఇటు ఎక్కువ డబ్బులు పెట్టి ఫ్యూయల్ కొట్టించుకొని ఆ తర్వాత ఇబ్బందులు పడకుండా ఇటు డబ్బులు ఆదా చేసుకోండి, సురక్షితంగా ప్రయాణించండి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణించండి. అండ్ 30% రాయితీ కూడా కల్పిస్తున్నాం కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి అంటుంది ఆర్టీసీ.